ఎందుకంటే గతంలో కూడా మరి యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి ప్రథమ స్థానాల్లో నిలబడినటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ముఖ్యంగా జీడిపి పూర్తిగా మరి ఏ రకంగా అయిపోయిందో మనం చూసాం. తిరిగి మళ్ళీ దాన్ని దాదాపు ఇప్పటికి 12% వచ్చింది, 15% తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సిన మార్గాలను అన్వేషిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నాయి. మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి మరి విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మరి ఇన్వెస్ట్మెంట్స్కి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడే పక్కన నెల్లూరు జిల్లాలో క్రిస్ సిటీకి కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఉత్తరాంధ్రలో మనం ఈ రాష్ట్రంలో మరి అమ్మేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని తిరిగి మళ్ళీ వాళ్ళ లాభాల్లో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా అక్కడ మరి ఆర్సెల్ఆర్ మిట్టల్ ఒక మెగా స్టీల్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయటం, ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు రావడం, అనేక ఇండస్ట్రీస్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తూ ఉన్నాయంటే ఇవాళ ప్రజలు కూడా సంక్షేమ కార్యక్రమాలే, ఒక పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్లు ఇవాళ వికలాంగులకు కానీ, అదేవిధంగా 100% బెడ్ రిడెన్ అయినా క్రానికల్ డిసీజెస్ ఉన్న 64 లక్షల మందికి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మొదటి తారీఖునే దాదాపు 98% డిస్బర్స్మెంట్ చేస్తూ ఇవాళ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలోనే ఈ కూటమి ప్రభుత్వం.